హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేది నేర్చుకుందాం. అందులో ఫస్ట్ వన్ చూడండి, అతను వెళ్తున్నాడా. ఇక్కడ మనం క్వశ్చన్ ఫామ్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, అతను వెళ్తున్నాడు, వెళ్తున్నాడు. నెక్స్ట్, అతడు వెళ్తున్నాడా. క్వశ్చన్ సెంటెన్స్ చూడండి, అతను వెళ్తున్నాడు అంటే ఫుల్ స్టాప్, అతను వెళ్తున్నాడు. ఓకే, అతను వెళ్తున్నాడు. అతను వెళ్తున్నాడా అంటే క్వశ్చన్ ఫామ్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఉన్నాయన్నీ క్వశ్చన్ ఫార్మింగ్. ఇప్పుడు అతను వెళ్తున్నాడు అంటే మనం జనరల్గా ఏమంటాం? హీస్ గోయింగ్. హీస్ గోయింగ్ అంటే అతను వెళ్తున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఫామ్ చేయాలంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఈజ్ అనేది ముందు వస్తుంది. ఈజ్ హీ గోయింగ్, ఈజ్ హీ గోయింగ్ అంటే అతను వెళ్తున్నాడా, అతను వెళ్తున్నాడా. స్ట్రక్చర్ అర్థమైంది కదా. హీస్ గోయింగ్ అంటే అతను వెళ్తున్నాడు. ఈజ్ హీ గోయింగ్, అతడు వెళ్తున్నాడా, వెళ్తున్నాడా లేదా అంటాం కదా, అట్లా వెళ్తున్నాడా, తింటున్నాడా, ఉంటున్నాడా, తాగుతున్నాడా, అట్లా. తాగుతున్నాడు అంటే అది వేరు, తాగుతున్నాడా అంటే అది వేరు, అట్లా ఆ విధంగా ఇక్కడ సెంటెన్సెస్ అనేది ఫామ్ చేద్దాం. సో ఆ విధంగా ఇక్కడ మనం సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం. చూడండి, అతను వెళ్తున్నాడా అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఈజ్ హీ గోయింగ్, ఈజ్ హీ గోయింగ్, ఈజ్ హీ గోయింగ్ అంటే అతను వెళుతున్నాడా, అతను వెళ్తున్నాడా. నెక్స్ట్, అతను రాస్తున్నాడా. ఈజ్ హీ, రాయడాన్ని ఏమంటున్నాం? రైటింగ్, రైటింగ్. ఈజ్ హీ రైటింగ్, ఈజ్ హీ రైటింగ్ అట్లా. అదే అతను రాస్తున్నాడు అంటే మనం జనరల్గా ఏమంటాం? ఈజ్ రైటింగ్, ఈజ్ రైటింగ్. తను రాస్తున్నాడు, తను రాస్తున్నాడు అంటే ఇది. రాస్తున్నాడా అని క్వశ్చన్ మార్క్ వస్తే ఇది ఈ సెంటెన్స్ రాసుకోవాలి. అట్లా అన్నిటిని అట్నే మెన్షన్ చేసుకోండి. ఇంకా క్వశ్చన్ మనకు సెంటెన్స్ ఎక్కువ వస్తాయి. చూడండి, అతను తింటున్నాడా. ఈజ్ హీ ఈటింగ్, ఈజ్ హీ ఈటింగ్ అంటే అతను తింటున్నాడా. అదే హీస్ ఈటింగ్ అంటే అతను తింటున్నాడు. హీస్ ఈటింగ్ అంటే అతను తింటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఈజ్ హీ ఈటింగ్ అంటే అతను తింటున్నాడా లేదా. చూడండి అమ్మ, తింటున్నాడా లేదా చూడండి, తింటున్నాడా అంటాం కదా, అట్లా. నెక్స్ట్, అతను సహాయం చేస్తున్నాడా. ఈజ్ హీ హెల్పింగ్, ఈజ్ హీ హెల్పింగ్ అతడు సహాయం చేస్తున్నాడా. ఈజ్ హీ హెల్పింగ్. అదే హీ ఈజ్ హెల్పింగ్ అంటే అతను సహాయం చేస్తున్నాడు. సహాయం చేస్తున్నాడు అంటే సహాయం చేస్తున్నాడు. ఈజ్ హీ హెల్పింగ్ అట్లా. నెక్స్ట్, అతను తీసుకుంటున్నాడా అంటే ఈజ్ హీ టేకింగ్. టేక్ అంటే తీసుకోవడమే కదా, టేకింగ్. అదే అతను తీసుకున్నాడు అంటే హీస్ టేకింగ్, తీసుకుంటున్నాడు. ఇతను తీసుకుంటున్నాడు అంటే ఇది. తీసుకున్నాడా అంటే ఇది, అట్లా. తీసుకున్నాడా, తీసుకుంటున్నాడా, అట్లా సింపుల్ వే అనమాట ఇది. అతను తీసుకుంటున్నాడా అంటేనేమో ఇది, తీసుకుంటున్నాడు అంటే ఇది, సింపుల్. నెక్స్ట్, అతను కలుస్తున్నాడా. ఈజ్ హీ మీటింగ్, ఈజ్ హీ మీటింగ్ అతను కలుస్తున్నాడా. ఓకే, అతను కలుస్తున్నాడు అంటే ఈజ్ మీటింగ్, ఈజ్ మీటింగ్ అంటే అతను కలుస్తున్నాడు. ఈజ్ హీ మీటింగ్ అంటే అతను కలుస్తున్నాడా అట్లా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, అతను పంపుతున్నాడా. ఈజ్ హీ సెండింగ్, ఈజ్ హీ సెండింగ్ అంటే అతను పంపుతున్నాడా. లేదు, పంపుతున్నాడు. ఇప్పుడు పంపుతున్నాడు అంటే ఈజ్ సెండింగ్, అతను పంపుతున్నాడు. పంపుతున్నాడా అంటే ప్రతిదానికి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేసుకోవాలి. మనకు క్వశ్చన్ ఫామే కదా ఫామ్ చేసి. నెక్స్ట్, అతను అమ్ముతున్నాడా. అతను అమ్ముతున్నాడా. ఈజ్ హీ సెల్లింగ్, సెల్లింగ్ అంటే అమ్మడమే కదా.
సెల్లింగ్. ఈజ్ హీ సెల్లింగ్ అంటే అతను అమ్ముతున్నాడా లేదా అంటాం చూడండి, అతను అమ్ముతున్నాడా లేదా చూడండి అంటాం కదా, అట్లా అతను అమ్ముతున్నాడా, అతను అమ్ముతున్నాడు అంటే ఈ హీస్ సెల్లింగ్. చూడండి సింపుల్ గా ఒక్క ఒక చిన్న వర్డ్ ఇట్లా చేంజ్ అయితేనే, స్ట్రక్చర్ చేంజ్ అయితే వర్డ్ మీనింగ్ అనేది మారిపోతున్నది. ఇక్కడ సింపుల్ గా డా, ఇక్కడ వచ్చేసి డూ, డా డూ ఇంతే ఉంటది, వేరే వ్యత్యాసం ఏమి ఉండదు. ఇది అమ్ముతున్నాడా, అమ్ముతున్నాడు, అట్లా అమ్ముతున్నాడా, అమ్ముతున్నాడు. నెక్స్ట్ చూడండి, అతను కొంటున్నాడా, అతను కొంటున్నాడా. ఈజ్ హీ, కొనడాన్ని ఏమంటాం బై, బై. అతను కొంటున్నాడా, అతను కొంటున్నాడా లేదా చూడండి అంటాం కదా, అతను కొంటున్నాడా అంటే ఇంగ్లీష్ లో ఏమంటాం మనం, కొంటున్నాడా అంటే ఇది, కొంటున్నాడు అంటే హీస్ బయింగ్, హీస్ బయింగ్, అతను కొంటున్నాడు. సింపుల్. ఒక్క స్ట్రక్చర్ లో మనం రెండిట్లా జస్ట్ మనకు చెప్పేది దీని గురించి, బట్ ఇట్లా ఇంకా మళ్ళీ దీని గురించి వీడియో చేయాల్సిన అవసరం ఉండదు, ఇట్లా మీకు సింపుల్ వేలో అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, అతను వింటున్నాడా. ఈజ్ హీ, వినడాన్ని ఏమంటాం లిజనింగ్, లిజనింగ్. అతను వింటున్నాడు అంటే ఈజ్ లిజనింగ్, ఈజ్ లిజనింగ్. అట్లా ఇట్లా సింపుల్ వేలో మనకు ఇంగ్లీష్ అనేది స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ వీటితో పాటు అన్ని ఇట్లా ఇప్పుడు డబల్ ఈజ్ హీ లిజనింగ్ అంటే అతను వింటున్నాడా, ఈజ్ లిజనింగ్ అంటే అతను వింటున్నాడు. సింపుల్ ఒక్కటే ఇంగ్లీష్ లో దానికి దీనికి తేడా ఏంటంటే ఇట్లా డూడా, ఇట్లా గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. క్వశ్చన్ ఫామ్ చేస్తున్నావు ఏం లేదు, ఇప్పుడు ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ హీ సెల్లింగ్, ఈజ్ సెల్లింగ్, ఇది ముందేస్తే క్వశ్చన్ ఫామ్ అయింది, క్వశ్చన్ ఫామ్ అయినప్పుడు క్వశ్చన్ మార్క్ మెన్షన్ చేసుకోవాలి. అట్లా క్వశ్చన్ మార్క్ మెయింటైన్ చేసుకుంటేనేమో డా అంటే ఆశ్చర్యం తెలియజేస్తున్నాం కాబట్టి ఇది, నార్మల్ అయితేనేమో ఇది. ఈ విధంగా మనం స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో నేర్చుకోవచ్చు. కథ ఈ రోజు నుంచి ఇలాంటి సెంటెన్స్ ఎప్పుడు ఎక్కడ మనం యూజ్ చేయాల్సి వచ్చినా కూడా ఇంకా తెలుగు మర్చిపోండి, ఇది మర్చిపోసి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా అతను వెళ్తున్నాడా, అతను వెళ్తున్నాడా అంటే మనం ఇంగ్లీష్ ఏమన్నా ఈజ్ హీ అంటే మనకు ఉన్నవి ఏంటి, ఈజ్ ఇటు ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ మనకు క్వశ్చన్ ఫామ్ ముందు వచ్చేస్తాయి అన్నమాట మనకు క్వశ్చన్ ఫామ్ లో. అట్లా నెక్స్ట్ టైం నుంచి తెలుగులో ఇవి మాట్లాడొద్దు, ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఈజ్ గోయింగ్, ఈజ్ హీ గోయింగ్, ఈజ్ హీ రైటింగ్, ఈజ్ రైటింగ్. అతను రాస్తున్నాడు, రాస్తున్నాడా, రాస్తున్నాడు. అతను తింటున్నాడా, తింటున్నాడు. అతను సహాయం చేస్తున్నాడా, సహాయం చేస్తున్నాడు. క్వశ్చన్ ఫామ్ మీరే ఈజీ వేలో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.